10 సంవత్సరాలు దున్నపోతులతో వ్యవసాయం చేసిరనేది ఇన్నా. ఆ! నిజమేనా? డబ్బులు లేవు మేడం. డబ్బులు ఆ! లేవు. మస్తు హ్మ్. బీదస్తులం. ఏం హ్మ్. తెలవది. ఎప్పుడైనా అనిపిచ్చిందా మీకు ఎందుకు ఈ బతుకులు? చనిపోదాం అనుకున్న టైమ్స్ ఉన్నాయి మేడం. చికెన్ షాప్ గూడా పెట్టుకున్నారు అనేది. చికెన్ షాప్ నడిపిన మేడం. చికెన్ షాప్ నడిపి పిల్లల పెండెలు చేసిన. ఇంకేం పాటలు పాడుతారు మీరు? అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడువకురా, అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు పెద్దపల్లి నుంచి రజాక్ గారు వచ్చారు, మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. సార్ బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా మేడం? బాగున్నా సార్. మీ నేపథ్యము ఎక్కడి నుంచి వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం. మాది పెద్దపల్లి డిస్టిక్ మేడం. సార్. కాలువ శ్రీరాంపూర్ మండల్, సార్. విలేజ్ మండల్ ఒకటే. ఉమ్. నేను అక్కడ నుండి వచ్చాను మేడం. కుటుంబ నేపథ్యం. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఉమ్. కొడుకు పేరు హైమద్, ఉమ్. బిడ్డ పేరు ఫౌజియా. ఉమ్. ఫౌజియాకు 2 పిల్లలు, ఉమ్. టెడ్డీ, రిమ్షా. ఓకే. ఆ కొడుకు 2 పిల్లలు, ఓకే. ఐజాన్, హయాత్. ఓకే సార్, ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓ ఆడ జన్మ ఏమని పొగడనమ్మా, నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా. ఓ ఆడ జన్మ ఏమని పొగడనమ్మా, నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా. తల్లిగా ఇల్లాలుగా నీకున్నది చరిత, నువ్వే లేని సృష్టికి అర్థమే లేదమ్మా. ఓ ఆడ జన్మ ఏమని పొగడనమ్మా, నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా. తల్లి చాటు బిడ్డలాగా చల్లగా నువ్వు పెరిగినావు, తండ్రి కను పాపల్లో సిరుపాపై వెలిగినావు. అపురూపమనే జన్మ ఈ ఆడ జన్మ, సృష్టికి ప్రతి సృష్టినిచ్చే మాతృమూర్తివమ్మ. ఓ ఆడ జన్మ ఏమని పొగడనమ్మా, నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా. 3 ముళ్ళ బంధంతో ఇల్లాలిగా అవతరించి, 7 అడుగుల అనుబంధం కలకాలం ఉండాలని భర్తే భగవంతుడని గుండెల్లో దాసుకొని, సంసార సాగరములో సగభాగము నీవమ్మ. ఓ ఆడ జన్మ ఏమని పొగడనమ్మా, నీలో ఉన్న గొప్ప నేనెలా చెప్పనమ్మా. ఎంత బాగా పాడారండి ఈ యొక్క మహిళ గురించి. అంటే నిజంగా కూడా వాళ్ళు పడే కష్టాలు కానీ గుర్తిస్తే చాలా మంది కూడా మహిళలు ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళ ఏ రంగాలలో ఆ రంగంలో వాళ్ళు ఎక్కువ పనులు చేసుకుంటారు. అయితే మీరు ఇంకా ఈ పాటకైనా అవార్డు వచ్చింది? ఈ పాటకి ఫస్ట్ ఎక్కడ? పెగడపల్లి అనే ఊరు మా ఊరు దగ్గర ఉంటుంది. పెగడపల్లి. ఎవరు తీసుకెళ్లారు? ఆనంద్ సార్ అనే కానిస్టేబుల్ తీసుకెళ్ళింది అన్నాడికి, ప్రోగ్రామ్ కాడికి. స్టేజ్ ఎక్కి పాడిన. పోలీసు కళా బృందాల? పోలీసు కళా బృందం రామగుండం అని విలేజ్ అక్కడ ఉంటది కదా పోలీసు కళా బృందం వాళ్ళే ఫస్ట్ సన్మానం అది. అక్కడ అయింది మేడం. 2-3 సార్ల కలెక్టర్ మేడం సన్మానం చేసింది. మహిళా దినోత్సవం రోజు పెద్దపల్లిలో కలెక్టర్ చేశారా? కలెక్టర్ 3 సార్లు సన్మానం చేసింది. ఏ పాటకు? ఈ పాట సేమ్ ఇదే పాట పాడిన. ఈ పాటకి ఒకటికి వేరే పాట పాడిన. ఇంకేం పాటలు పాడతారు మీరు ఎక్కువ? నేను ఎక్కువ శాతం తల్లిదండ్రి మీద ఎక్కువ పాటలు పాడతాను మేడం. పాడండి ఒకటి. అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడువకురా, అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడువకురా, అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. నిన్ను మోసిన 9 మాసాలు తనకు నీవు బరువనుకోదురా. సావుకు చేరువలో నీకు జన్మ తాను నీకిస్తుంది, ఏడవనివ్వదురా. తాను నిదురే పోదురా, ఏడవనివ్వదురా. తాను నిదురే పోదురా. నువ్వు ఎంత చేసినా ఆ రుణం తీరదురా. అమ్మను మరువకురా, నువ్వు నాన్నను విడువకురా,
అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా, అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. నిజంగా గుండెలు పిండేసిన సార్ పాట. నిజంగా కూడా అమ్మ నాన్నల్ని గొప్పగా చూసే బిడ్డలు అక్కడక్కడ కొంతమంది తల్లిదండ్రులు లెక్క చేయకుండా కూడా అనాథ స్కూళ్ళల్లో వాళ్ళని పంపిస్తున్నారు, అంటే చూడకుండా వాళ్ళని. సరే సార్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీరు పెద్దపల్లి జిల్లాలో 10 సంవత్సరాలు దున్నపోతులతో వ్యవసాయం చేసిరు అనేది విన్నా, నిజమేనా? అది దున్నపోతులతో చేయడం ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎడ్లు ఉన్నాయి కదా మేడం, అప్పుడు డబ్బులు లేవు మేడం, డబ్బులు లేవు, అవి తక్కువ రేట్ల దొరికేది, తక్కువ రేట్ల దొరికేది కాబట్టి దున్నపోతులతోనే వ్యవసాయం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎట్లా సాధ్యమైంది మేడం? నేను అవి నడవకపోతే ఇబ్బంది అయితే ఏడ్చేది. పల్లెయాదికొచ్చెనా, కారు పెళ్ళియాదికొచ్చెనా, ఊరు గుర్తుకు వచ్చనా, చేసిన పనులన్నీ యాదొచ్చనా. పల్లెయాదికొచ్చెనా, నా ఊరు గుర్తుకు వచ్చెనా. అరే చిన్నప్పటి నుండి ఆడిన ఆటలు గుర్తుకు వస్తున్నవి, ఆ సిర్రగోన ఆ బావుల ఈతలు మొదల మెదులుతున్నవి. బతుకమ్మ పండుగకు బ్యాండు కొట్టిన పాటలు గుర్తొచ్చనా. ఆరెపల్లెకు కూలికి పోయి పొట్ట పోసుకున్నాము, పల్లెయాదికొచ్చెనా, నా ఊరు గుర్తుకు వచ్చెనా. అరే దున్నపోతులతోటి పొలాలు దున్నిన బాధలు గుర్తొచ్చనా. గోదావరి కరిలో బ్లాండ్ వాయించుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నా. తారుపల్లిలో గొడవలతోటి శ్రీరాంపూర్ నేనొచ్చిన, మోరి పక్కకు చికెన్ దుకాణం పెట్టి పిల్లల చదువుకున్నా. పల్లెయాదికొచ్చెనా, తారుపల్లి యాదికొచ్చెనా, ఊరు గుర్తుకు వచ్చెనా, చేసిన పనులన్నీ యాదొచ్చనా. పల్లెయాదికొచ్చెనా, నా ఊరు గుర్తుకు వచ్చెనా. శ్రీరాంపూర్ గ్రామ ప్రజలంతా కూడి అక్కుండా చేర్చుకుండ్రు, తోకమడుగులో ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉన్నాను. కళాకారులమని చెప్పుకుంటూ పాటలు ఎన్నో వాడినాను. బాధలన్నీ ఉన్నగాని పాటతో మర్చిపోతున్నా. పల్లెయాదికొచ్చెనా, తారుపల్లి యాదికొచ్చెనా, ఊరు గుర్తుకు వచ్చెనా, చేసిన పనులన్నీ యాదొచ్చనా, చేసిన పనులన్నీ యాదొచ్చనా. అంటే మీరు దున్నపోతులతో వ్యవసాయం చేసినందుకు దున్నపోతులు ఇట్లా నేను చేసిన అని పాట రాసుకున్నారా మీరు? నా ఊరు గురించి నేను పుట్టిన ఊరు తారుపల్లి మేడం, పక్కపొట్టు ఒక 4 కిలోమీటర్ దూరం ఉంటది. శ్రీరాంపూర్లో నేను బతుకుతున్నా. అసలు 10 సంవత్సరాలు దున్నపోతులతో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. అంటే ఎడ్లున్నా కూడా దాంతో ఎట్లా, దాని గురించి చెప్పండి. డబ్బులు లేవు మేడం, డబ్బులు లేవు, మస్తు బీదస్తులం, ఏం తెలియదు, డబ్బు సంపాదించలేదు, పంటలు లేవు. అప్పుడు ఆ కాలంలో వర్షాలు బాగా లేకుండే, పంటలు పడకపోతే అందుకే అట్లా చేసి చికెన్ షాప్ కూడా పెట్టుకున్నారు అనేది. 10-15 సంవత్సరాలు నడిపి మేడం చికెన్ షాప్ నడిపిన. చికెన్ షాప్ నడిపి పిల్లల పెళ్లి చేసిన, అబ్బాయిని చదివిపించిన, అబ్బాయిని స్థాయికి తీసుకొచ్చిన. అబ్బాయి కూడా సినిమాలో RR మూవీలో పాట పాడిన ఇన్ఫర్మేషన్ ఉంది. సాంగ్ మా అబ్బాయి వాడింది మేడం. మీ అబ్బాయి వాడిండా? చాలా మంచి స్థాయికి వచ్చారు. ఇంకా కొన్ని పాటలు మంచి మంచి. ఉన్న ఊరిని కన్నవారిని మరసిపోకు అన్నా, నీ బాల్య జీవితం బంధాలన్నీ తెంచుకోకు అన్నా. అమ్మ నాన్నలే ఆది దేవతలు ఆదమరువ కన్నా, ఏ జన్మకైనా నువ్వు తీర్చలేనిదొక రుణము లాంటిదన్నా. తెంచుకోకు అన్నా, అది ఆత్మబంధమన్నా. ఆదమరువ కన్నా అది ప్రేమ బంధమన్నా. ఆత్మబంధమన్నా అది ప్రేమ బంధమన్నా, విడిపోని బంధమన్నా. ఉన్న ఊరిని కన్నవారిని మరసిపోకు అన్నా, ఏ జన్మకైనా నువ్వు తీర్చలేనిదొక రుణము లాంటిదన్నా. చిన్ననాటి చిరునవ్వులు ప్రతి వాడలోన నీ అడుగులు, అవి చెరిగిపోనివి చెర్పలేనివి తీపి గుర్తులన్నా. 3 నాళ్ళది జీవితం, నువ్వు ప్రేమ పంచు అది శాశ్వతం. నీ మిద్దె మేడలు కోటి ఆస్తులు నీతోటి రాదు అన్నా. చెట్లు చేమలన్నీ నీ చుట్టూ నేస్తమన్నా. చెరువు కుంటలన్నీ నీ ఆట చెల్మలన్నా. చుట్టూ నేస్తమన్నా, నీ ఆట చెల్మలన్నా, నీ తోటి బాల్యమన్నా.
ఉన్న ఊరిని కన్నవారిని మరచిపోకు అన్నా, నీ బాల్య జీవితం బంధాలన్నీ తెంచుకోకు అన్నా. పల్లెకు సంబంధించిన బంధాల గురించి పల్లె గురించి, తల్లిదండ్రిని మర్చినా పోయినా, ఉన్న ఊరును మర్చిపోయినా, చాలా ఉన్న ఊరిని మర్చిపోకు, మన బంధాలను మర్చిపోకు అని ఈ పాటలో ఉంది. మీరే రాశారా? లేదు మేడం, ఎర్ర సోమన్ అనే మీరు పాటలు పాడతారా, రాస్తారా? మామూలుగా మేడం, పెద్దగా ఏం రాసినవి ఉన్నాయి ఏమన్నా? మీరు రాసినవి ఏం లేవు మేడం, కొంచెం అట్లా లైట్. ఓకే సార్. మీరు పెద్దపల్లి నుంచి హైదరాబాద్కు ఇక్కడ సెటిల్ అయ్యారా? ఇక్కడే ఉంటున్నారా? లేదు మేడం, నేను పెద్ద మన కాలువ శ్రీరాంపూర్లో ఉంటాను, ఊళ్ళోనే ఉంటాను. అక్కడే ఉంటారా? అక్కడి నుంచి ఇక్కడ బాబు ఉంటాడు కాబట్టి ఇక్కడికి వచ్చిపోతుంటారా మేడం? ఒకటే పాడండి. గిద్దె రామ్ నరసన్న రాసిండి పాట. పాట వాడందే పూట గడవదంటివో, పూట పూట పాట వాడి ఎల్లదీస్తివో, పాటమ్మను నమ్ముకొని బ్రతుకుతున్నామో, పాటమ్మను నమ్ముకొని బ్రతుకుతున్నామో, ఆ పాటమ్మకే జీవితం అంకితం అంటివో, ఏ తల్లి కన్నదో మహమ్మద్ రజాకు, ఆ కన్న తల్లిదండ్రికి వందనాలయ్యా, జానపదుల పల్లె తల్లి ముద్దు బిడ్డవు, పేదొల్ల ఇంటిలో నా పేగు బంధము, పల్లె తల్లి పాటలన్నీ పాడుతుంటావో, పల్లె తల్లి పాటలన్నీ పాడుతుంటావో, నువ్వు పస్తులుండే సంగతులేమో మర్చిపోతీవో, ఏ తల్లి అన్నదో మహమ్మద్ రజాకు, ఆ కన్న తల్లిదండ్రులకు వందనాలయ్యా. గిద్దె రామ నరసయ్య గారు ఆయన మీద ఆయనే రాసుకున్న పాట చాలా బాగుంది. మీరు కూడా చాలా బాగా పాడారు సార్ దీంట్లో. ఇంకా మీరు కుటుంబ నేపథ్యం ఇవన్నీ చెప్పారు కదా, మీరు చాలా కష్టాలు పడ్డాం ఇవన్నీ అన్నారు కదా, అక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు మా పార్టీలో చేరమని కూడా కొంచెం మిమ్మల్ని ఏమన్నా? నేను ఇండిపెండెంట్ గానే ఉంటాను మేడం. అంతేనా? కళాకారుని కాబట్టి ఏ పాటలకు ఎక్కువ మొగ్గు చూపం. కళాకారులం కాబట్టి ఆ ప్రజల వైపే మా పాటలు కానీ. ఇబ్బంది పెట్టారా ఏమన్నా మా పాటలు చేయమని? మీరు గద్దరన్నతో తిరిగాను అన్నారు కదా, ఈ రోజు గద్దరన్న మీటింగ్ కూడా జరుగుతుంది. మీరు గద్దరన్నకు సంబంధించింది, గద్దరన్నతో స్నేహం గాని, ఆయనతో ఉన్నప్పుడు పాటలు పాడిన సందర్భం గాని ఏమన్నా ఉన్నాయా? ఉండదు మేడం, ఒక్కటేసారి కలిసిన, కరీంనగర్ లో కలిసిన, ఆయనతోని ఒక ప్రోగ్రామ్ లో ఉన్నా, ఆ పాట ఆయనతో ఉన్న పాట నేను పాడతా. ఒకసారి పాడండి. బానిసలారా లెండిరా, ఈ బాంచను బ్రతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, ఈ బాంచను బ్రతుకులు వద్దురా, అడుకు తింటే మన ఆకలి తీరదు, ఆకలి తీరదు, హా అడుకు తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురో, బానిసలారా లెండిరా, ఈ బాంచను బ్రతుకులు వద్దురా, నారెర 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 నర నారెర 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 నారెన, బానిసలారా లెండిరా, ఈ బాంచను బ్రతుకులు వద్దురా, నాకు జన్మనిచ్చి నా తల్లివి, నా తోడబుట్టి నా చెల్లివి, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు, కన్నుల నిండి నీళ్ళు, నువ్వు బ్రతుకులు మా శక్తివి, దాశ విముక్తివి దాతవి, జుళ్ళు దులుపుకొని ఉరుకు, నువ్వు తోక ముడుసుకొని ఉరుకు, అమ్మా నీకు వందనం, చెల్లి నీకు వందనం, డంగరి డంగరి డం డంగరి డంగరి డా, బానిసలారా లెండిరా, ఈ బాంచను బ్రతుకులు వద్దురా, అడుకు తింటే మన ఆకలి తీరదు, ఆకలి తీరదు, హా గుద్ది గుంజుకుందామురో. బాగుపాడారు సార్. నిజంగా కూడా బానిస బతుకులు ఇంకా వద్దు కూడా, వాస్తవం చెప్పాలంటే గుద్ది గుంజుకోవట్లే ఉంది. మీరు అప్పుడు బాగా కుటుంబ నేపథ్యంలో బాగా బాధపడ్డ, ఏడ్చిన సందర్భంలో ఉన్నాయి, మేము బతకడానికే కష్టంగా ఉంది అని మీరు అన్నారు కదా, ఆ సందర్భంలో అంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు, ఎందుకు ఈ బతుకులు ఇట్లా, ఎందుకు మాకే ఇట్లా జరుగుతున్నాయి? ఏడ్చిన టైములున్నాయి, చనిపోదాం అనుకున్న టైములు ఉన్నాయి మేడం. చనిపోతే నన్ను ఎవరు పట్టించుకోలేదు సార్ మేడం. మా ఇంట్లో నేను నా కష్టంతోనే, శ్రమతోనే పిల్లలు చదివిపించి
మా పిల్లలకి ఎరికే మేము ఎంత కష్టపడ్డాం అనేది. మా కొడుకు ఎరికే, మా బిడ్డకి ఎరికే. మేము బాగా కష్టపడ్డాం మేడం. ఊరు నుంచి పల్లెటూరు మేడం, బయటకు వస్తానికి వీలు లేదు, బస్ తెలియదు, స్టడీ బాగాలేదు. తాత మా అమ్మ బాపు సంపాదించిన ఆస్తితో బాగా ఏం లేకుండే, అట్లా బయటకు వచ్చాను మేడం. అదే అప్పుడు అంత ఇబ్బందులు కూడా చచ్చిపోవాలనే ఆలోచన వచ్చింది అని అంటే చనిపోవడానికి ట్రై చేసిన. అయితే ఇప్పుడు లైఫ్ బాగుందా మరి? సెట్ అయ్యారా? ఆర్థికంగా సెట్ అయ్యారా? కొంచెం మేడం మామూలుగా అట్లా ఇట్లా అదే 10 సంవత్సరాలు తిరుగుతున్నా మేడం నేను, జాబ్ రావాలని, కళాకారుల జాబ్ రావాలని. ఇది మన సారథిలో జాబ్ రావాలని 10 సంవత్సరాలు తిరుగుతున్నా మేడం. 40 సంవత్సరాల వయసు నుంచి ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 50 దాటుతున్నాయి మేడం. మరి 50 దాటితే జాబ్ ఇప్పుడు ఇస్తారంట? 40 సంవత్సరాల వయసు నుంచి తిరుగుతున్నా, 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మీకు జాబ్ రావాలి తిరుగుతుండ్రు కానీ ఇప్పటి దగ్గర రాలేదు. మేడం. మరి ఏమన్నారు? తిరుగుతున్నారని కదా మీరు వెళ్ళిరు కదా జాబ్ కావాలని. తెలంగాణ ఉద్యమంలో మీ కృషి కూడా ఉంది కదా. భవన్ లో రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వం రాకముందు సీతక్కను కలిసినాం, హనుమంతరావు కలిసినాం, అందరిని కలిసినాం మేడం. కలిస్తే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మేడం మీకు జాబ్లు ఇస్తాం అని మాకు హామీ ఇచ్చారు. మరి ఏమైంది? ఇప్పుడు ఇచ్చిరా? పోయిరా మళ్ళీ? మరి కలిసిన మళ్ళీ మరి ఏమన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి గెలవక ముందు, మన ప్రభుత్వం రాకముందు పోయి ఫోటో దిగినా, భుజం మీద చేసుకుని దిగిండు. నిన్ను ఎవరు రానియకుంటే నా ఫోటో పట్టుకుని నువ్వు నా దగ్గర రా, జాబ్ ఇస్తానని మాట్లాడు. మరి వెళ్ళినవా? ఆ ఫోటో పట్టుకుని వెళ్ళినవా? మరి ఆ పొరపాటు నీకన్నా జరిగింది. వాసన చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ ఫోటో పట్టుకుని నాకు జాబ్ రావాలని మీరు పోలేదు కదా. అయితే మేడం ఊకే తిరుగుతాను అని మా భార్య, నా భార్య నన్ను ఊకే ఇబ్బంది పెట్టుడు. ఎందుకు ఇబ్బంది పెడుతుంది? నువ్వు తిరుగుతాను, జాబ్ ఏది నీకు, జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు తిరుగుతున్నావు ఇంతగానో అని. మరి ఇప్పటికి ఒక పాట చిన్నగా వేరే అబ్బాయి రాసింది అని పాడండి. ఆట పాటని ఆలి పిల్లల నిడిచి ఊరు ఊరుకు వెళ్ళిపోతున్నావు, అద్దుమ్మ రాత్రి నిద్దురలోన కళ్ళలను కనబడుతున్నవే, ఓసారి రారాదే బావా ఆలి పిల్లలను మర్చినావా, ఓసారి రారాదే బావా. కడుపులున్న బాధ దాచుకుంటావు, కష్టాల మీదే పాట రాస్తావు, తిన్నవా అని పోను చేస్తావు, తీయని మాటతో కడుపు నింపుతావు. ప్రజల గుండె బాధ తెలుసుకొని పాటలెన్నో నువ్వు రాసుకొని, ప్రజల గుండె బాధ తెలుసుకొని పాటలెన్నో నువ్వు రాసుకొని, పల్లె పల్లె చుట్టుకొస్తావయ్యా, పాటమ్మని నమ్ముకుంటావయ్యా, ఓసారి రారాదే బావా ఆలి పిల్లలను మర్చినావా, ఓసారి రారాదే బావా. గంజి నీళ్ళ రోజులెల్ల తీసినావు, గలం విప్పి పాటలెన్నో వాడినవు, గజ్జగట్టి నువ్వు గంతులేసినవు, గోసి గంగడేసి గోస తెలిపినవు, పాటతో వచ్చిన పైసలతోనే ఇంటిని ఎల్లా తీసినవు, నీ కమ్మని ప్రేమతో అమ్మ ప్రేమను పంచి ఆలి మనసును గెలుచుకున్నావు. బిడ్డల రూపము కండ్ల చూసి, నీ బిడ్డల రూపము కండ్ల చూసి నీ కష్టమంతా మర్చినావయ్యా, ఓసారి రారాదే బావా ఆలి పిల్లలను మర్చినావా, ఓసారి రారాదే బావా. సార్ మరి ఈ పాట మీ ఆవిడ వయసులో ఉన్నప్పుడు తిట్టేదా? ఇప్పుడు కూడా పాటలు తిరుగుతున్నావు, నీకు జాబ్ ఎవరు ఇస్తారు, ఏది నీకు జాబ్ ఎన్నో 10 సంవత్సరాలు అవుతుంది అంటే ఇప్పటికి 50 సంవత్సరాలు దాటినాయి అని అంటాను. 50 దాటినాయి కదా. మరి మీరు అనద్దా సార్ నాకు 50 దాటుతున్నాయే ఇంకెక్కడ వస్తుంది జాబు, తిరిగి 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 కాళ్ళు అరిగిపోయినాయి ఇంకేం వస్తుంది అని చెప్పరా? మరి చెప్తాను. పాటలు అంటే ఇష్టం మేడం, పాట అంటే ప్రాణం, పాట లేకుంటే నేను ఉండలేను. సరే అయితే మేడం ఇప్పుడు పెళ్ళైనాక, పెళ్లి కాకముందు ఒక అమ్మాయికి తల్లిదండ్రులు ఒక 20 సంవత్సరాల దాకా చదివిపించి, 20 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి చేతిలో పెట్టి సర్వస్వం బిడ్డ నీకు భర్తే అని చేతులు పెట్టి పంపిస్తాడు. దానికోసం నేను ఒక చిన్నగా ఒక పల్లవి చరణం పాడతాను. తల్లిదండ్రుల కన్నా గొప్ప నీకు భర్తే గొప్పోడు బిడ్డ, తాళి గట్టిన నుండి బిడ్డ సర్వస్వము భర్తనే బిడ్డ, మంచోడు చెడ్డోడు నీ ఇంటి ముందుంటే నీకు గౌరవం ఉంటుందమ్మా, తల్లిదండ్రుల కన్నా గొప్ప నీకు భర్తే గొప్పోడు బిడ్డ,
తాళి కట్టిన నుండి బిడ్డ సర్వసము భర్తనే బిడ్డ, కొట్టిన తిట్టిన భర్త మల్ల లేపి బువ్వ పెడతాడమ్మా, అద్దంల నీడల మళ్ళా మీరు ఇద్దరు కట్టయితారమ్మా. తాళి కట్టిన నుండి భర్త నీకు భర్తే గొప్పోడు బిడ్డ. చెప్పేదా మీ బిడ్డ పెళ్ళైనప్పుడు నా చెప్పారా? బిడ్డకే ఫస్ట్ చెప్పిన నేను. పాట రాసింది ఎవరు? వేరే అతను కానీ నేను డబ్బింగ్ రాసుకున్నా కొంచెం. ఓకే. అంటే బిడ్డ ఎన్ని కష్టాలున్నా భర్తే భర్తే దైవం, గొప్పోడు అని చెప్తున్నా నేను. భర్త ఈ గొప్పోడు, కొట్టినా తిట్టినా వీడియో ఆన్నే ఉండాలి. వీడియో ఒక ప్లస్ ఉన్న అట్లా చెప్తున్నా. 20 సంవత్సరాల దాకా తండ్రి సాగి ఒక అబ్బాయి ఒక అయ్య చేతిలో పెడతారు. అయ్యే చేతిలో పెట్టినప్పుడు కథం అక్కడ నుండి తల్లిదండ్రి కన్నా గొప్ప భర్త అని చెప్తున్నా. నా బిడ్డగా ఫస్ట్ చెప్పినా నేను. ఇప్పుడు ఆ భర్త హింస పెట్టి కొట్టి ఇబ్బంది పెడితే అయ్య ఆ టార్చర్ కూడా అక్కడనే భరించమని చెప్పారా, తల్లిదండ్రులకు చెప్పమని చెప్పారా? తల్లిదండ్రులు చెప్పారు కొంతమంది, కొంతమంది చెప్తారు. మరి అది కూడా చెప్పాల్సిందే కదా. భర్త ఏమన్నా తల్లిదండ్రులు ఉన్నాం ధైర్యంగా ఉండు బిడ్డ, ఇదే కాదు దీంతో పాటు అది కూడా చెప్పాలి కదా మీరు. అంటే కొంతమంది మీరు చెప్పారు కరెక్టే, అది ఓకే, 100కు 100 నిజం. కాకపోతే మా నాన్న ఇట్లా చెప్పిండు, ఎంత కొట్టినా తిట్టినా భర్తే దైవం అని చెప్పిండు, ఆ బాధలైనా భరించమని చెప్పిండు. కానీ అదే భర్త మళ్ళీ తిట్టినా కొట్టినా మేము ఉన్నాం బిడ్డ మీకు అని చెప్పేది కూడా ఉంది. అది అంత దూరం వచ్చినాక ఉండకపోతే ఎటుపోతుంది మేడం? అది కూడా చెప్పాలి బిడ్డలకు, ఖచ్చితంగా ధైర్యం చెప్పాలన్నమాట. ఇంకా కొన్ని పాటలు ప్రకృతి గురించి మేడం. ప్రకృతి గురించి అంటే చెట్ల గురించి. చెట్లు లేకపోతే మనకు వర్షాలు రావు, మనకు పీల్చే గాలి సుతం, మనం దాంతోనే మనం బతుకుతాం. చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా. చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనగడకు ప్రాణం పోసిన అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనే నీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కరలేని కాలు సాన్ని కడుపులోను దాస్తా, అక్కరలేని కాలు సాన్ని కడుపులోను దాస్తా. ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు ఇస్తా, చక్కని పరిమళాలు ఇస్తా. చెట్ల గురించి అంటే మనం ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, అవి ఉంటేనే మనకు కూడా మంచిగా ఉంటుంది. బాగా పాడారు, బాగుంది పాట. ఇంకా ఇంకా జానపదాలు కానీ ఇంకేమన్నా పాటలు పాడతారా? ఇంకా ఉద్యమ పాటలైనా ఓన్లీ జానపదాలు కూడా ఇంకెక్కువ పాడతారా? ఏం పాడండి ఒకసారి జానపదాలు. ఇప్పటిదాకా మీరు పాటే ప్రాణంగా పాటను నమ్ముకొని, అంటే ఈ వయసులో కూడా ఇంకా పాట మీద మీకు ఎంత ఇష్టం ఉందంటే అది మామూలు విషయం కాదు సార్. బాగా ఇష్టం ఉంటుంది మేడం. ఎందున్నావో బ్రహ్మయ్యా, నన్నెందుకు పుట్టించినవయ్యా, ఎందున్నావో బ్రహ్మయ్యా, మానవుడిగా పుట్టి నేను చేసుకుంటి పాపములు, నీ పూజకు నోసుకొని ఈ జన్మ నాకెందుకు, మానవునిగా పుట్టి నేను ఆగమాగమవుతున్నా, ఎందున్నావో బ్రహ్మయ్యా, నన్నెందుకు పుట్టించినవయ్యా, ఎందున్నావో బ్రహ్మయ్యా. రాయిగా పుట్టించిన గని నీ గుడికి పునాది నవ్వుదు, చెట్టుగా పుట్టించిన గని నీ పూజకు పువ్వు నవ్వుదు. ఏ ఆశలు తీరనిదే ఈ జన్మ నాకెందుకు, ఎందున్నావో బ్రహ్మయ్యా, నన్నెందుకు పుట్టించినవయ్యా, ఎందున్నావో బ్రహ్మయ్యా. ఈ సాంగ్ దీని అర్థం ఏంటంటే, మనం పుట్టి కనీసానికి దేవుడు లేడు అట్లా లేడు ఇట్లా లేడు అనేదానికంటే మనం పుట్టి ఏదో ఒకటి దేవునికి, నీకు నచ్చిన దేవునికి పూజ చేయాల్సిందే, పూజ చేసుకోవాలి, సేవలు చేయాలంటే. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం, గలగల గజ్జలు కట్టి గంతులేసినం, గలం విప్పి కమ్మనైన పాట వాడినం, గజ్జ కట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే, గజ్జ కట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే, గలం విప్పి పాడిన
ఈ పూటకు లేనోళ్ళమే ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం. ఎంత బాగా పాడిరండి. అంటే జానపదాలు కళాకారులు ఎంత పాటని నమ్ముకొని బతికే కళాకారులు కావచ్చు, పాట అంటే ప్రాణంగా ఉండే కళాకారులు కావచ్చు. చాలా చక్కగా ఉంది పాట, బాగా పాడిరు. చివరి పాట మేడం ఇప్పుడు తల్లిదండ్రిని అప్పుడు చెప్పిన కదా మేడం, రాయిని పూజించే మనసే మనకుంది, మన అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవము యాడుంది కను తెరవని మానవుడా, కన్నుల ఎదుటే నిలిసింది గమనించవు ఎందుకురా, రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, 9 నెలలు బరువనక భారం మోసినదెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా, నువ్వు కడుపుల కదలంగా మురిసిన అమ్మేరా, రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, మన అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ఎంత బాగుంది పాట, నిజంగా కూడా చాలా బాగుంది అమ్మ గురించి. మీరు ఇంకా ప్రోగ్రామ్స్లలో వెళ్తారా? ఏమన్నా తీసుకెళ్తారా ఎవరైనా మిమ్మల్ని మీటింగ్? తీసుకుపోతాం మేడం. అమౌంట్ ఇస్తారా? ఎలక్షన్ ప్రోగ్రామ్ కానీ ఏమన్నా ఇంకా మామూలుగా అట్లా ఇట్లా బర్త్డే కానీ లేకుంటే ఇట్లా ఎట్లా ఉంటాయి ఒక రోజుకి ఎట్లా ఇస్తారు? అంటే ఒక ప్రోగ్రానికి ఎంత వస్తాయి? 1000 రూపాయలు అట్లా ఇట్లా ఇస్తారు. వాటితోని గడుపుకోవాలి. ఏం పని లేదు, ఏం పని చేయదు. ఇంకా పాటలు ఉన్నట్టుగానే ఇట్లనే. ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని? మాకు ఒక చిన్న టీం ఉంటుంది మేడం. ఆ టీం ఫోన్ చేసుకొని మిమ్మల్ని అందరిని తీసుకొని వెళ్ళి ఇట్లా అమౌంట్ ఒక రోజుకి 1000 రూపాయలు, అట్లా ఒక ప్రోగ్రానికి 1000 రూపాయలు వస్తాయి. అది ఎప్పటికి ఉండదు మేడం, ఎప్పుడో ఉన్నప్పుడు. దాంతో జీవనం ఎలా తీస్తున్నారా? ఇప్పుడు వ్యవసాయం చేయట్లే? చేయట్లేదు మేడం, వ్యవసాయం లేదు, ఖాళీ ఉండే. స్టూడియోకి పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. మీకు ధన్యవాదాలు మేడం. ఓకే సార్, ఇది రజాకర్ సార్తో మాట ముచ్చట కార్యక్రమం. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో వస్తా మీ ముందుకు. నిర్మల.